సాక్ష్యాలు పంచుకోవడంలో ప్రభుత్వం ఆహ్వానిస్తున్నాను. అందరికీ ముందుగా ప్రైజ్లా. మన గ్రామస్తులు, మన గ్రామం, మన సంఘంలో విశ్వాసులు మీరు అందరూ కూడా దేవదూతలు ఉన్నారని నాకు అనిపిస్తుంది. అందరూ కలిసి కూడా చాలా చాలా వందనాలు. ఈ సాక్ష్యం చెప్పే ముందు ఒక 2 మాటలు ప్రేమ చేసుకుని నా సాక్ష్యాన్ని మీకు నేను వివరిస్తాను. నాకు దేవుడు నా పట్ల చేసిన మేలు. ప్రేమ తండ్రి, మహోన్నతుడా, దైవమయుడా, యేసయ్యా, నీ వందనాలు చూస్తాను చేస్తున్నాను దేవా. ఈ మధ్యన కాలంలో దేవతండి, మా గ్రామంలో దేవతండి, నా సొంత ఊళ్ళో దేవతండి, నా సాక్ష్యాన్ని ఇతరులకు పంచలాగా తండ్రి, మీరు నా పట్ల చేసిన ప్రణాళిక బట్టి వందలు చూస్తా చేస్తున్నాను తండ్రి. ఎన్నిక లేని వాడిని అయినప్పుడు దేవతండి, మీరు నన్ను వెతుకున్నారు దేవతండి. నేను మీ చేయి పట్టుకోలేదు ప్రభా, మీరే నా చేయి పట్టుకున్నారు తండ్రి. నేను మిమ్మల్ని వెతకలేదు ప్రభా, మీరే నన్ను వెతికారు తండ్రి. మరణ పడక మీద నుంచి నన్ను లేపారు తండ్రి. నా పేరు పెట్టి నన్ను పిలిచారు ప్రభా. మీ సొంతగా మీ బిడ్డగా చేసుకున్న విధానం బట్టి మీకే వందనాలు చూస్తా చేస్తున్నాను దేవా. ఆ ప్రశిష్యంలో దేవతండ్రి, భయంకరమైన విధించిన లేవనెత్తారయ్యా, అందరూ బట్టి మీకే వందనాలు చూస్తా చేస్తున్నాను దేవా. ఎవరో చేయలేని గొప్ప కార్యాలు మీరు నా సంఘటనలో మీరు బయటపరిచిన విధానం బట్టి నీకే మహిమపరుస్తున్నాను తండ్రి. మా గ్రామంలో దేవతండి, నా పట్ల మీరు తండ్రి దేవతండి, చిన్న బిడ్డగా, స్నేహితుడిగా, తండ్రిగా మీరు నా ఎన్నట్టు ఉండి డాక్టర్గా దేవతండి, నా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలు దేవా. మీరు చేసిన గొప్ప కార్యాన్ని మహిమగా తండ్రి, ఈ సాక్ష్యాన్ని ఇతరులకు పంచులాగా నా నోటికి మీరు దూరంగా ఉండండి. నాకు ధైర్యాన్ని ప్రసాదించండి, శక్తిని పెంచండి. నా జ్ఞానం కాకుండా మీ జ్ఞానంతో దేవతండి మీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచే భాగ్యం దయచేయమని దీవించని ఆస్వాదించమని దాన్ని తగ్గించుకుంటూ ముందుగా మీ అందరికీ ప్రైజ్లా. నేను ఇది లేకుండా చెప్పాలి కానీ ఈ స్టాండు నేను అయ్యగారిని అడిగాను, అయ్యగారు నాకు నిల్చోటానికి వీలు కాదంటే ఏం పర్వాలేదు, దేవుని సాక్ష్యం ఇతరులకు పంచేటప్పుడు మన మందిరంలో దేవుడు చాలా ఉన్నాయి, అది కూడా నీకు దేవుడే నీ ఎమ్మటోడు పట్టుకున్నట్టు బల్ల ఉంది నా దగ్గర. ఆ బల్ల మీరు సాయంగా మనిషి అనుకోండి, మీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచండి అనేది దేవుడు చేశాడు. 2015లో నాకు 2019లో నాకు హార్ట్కు టెంట్ వేసారు అపోలో హాస్పిటల్. మనకి గుండెకి 4 పైపులు ఉంటాయి. డాక్టర్ చెప్పారు నాకు, ఎవరికైనా అంతేనంట. 2 ఏమో ఇదైపోయి 2019లో అపోలో హాస్పిటల్ వెళ్తే 2కి కూడా టెంట్ వేసారు. తర్వాత 1 రోజులకు 10 రోజులకు జోసా తగ్గిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాను. పర్వాలేదు నాకు, ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక 4 నెలలకి మరలా నొప్పి వస్తున్నాను. సరే నేను మేరమ్మ, మా భార్య పేరు యశోద అయితే మేరమ్మ నా పేరు జోసఫ్ అయితే ఏషాప్ మేరమ్మ అనేవాళ్ళు మా మందిరంలో అట్లా పిలుస్తారు కనుక సరే మేరమ్మ అని చెప్పని నేను ఆ అమ్మాయితో చెప్పాను. సరేనయ్యా, అబ్బాయిని తీసుకొని మందిరం అయ్యమని. సరే హాస్పిటల్ కూడా మందిరమైన వస్తున్నాను. సరే మీరు హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ డాక్టర్కి చెప్పండి మీకు ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పానంటే నేను చెప్పాను డాక్టర్ దగ్గర, అయ్యా నాకు మళ్ళా నొప్పి వస్తుంది, ఎందుకు తెలియలేదు అన్నా. నేను జోసా నువ్వు వాకింగ్ సరిగ్గా చేయట్లేదయ్యా, నువ్వు నడవట్లేదు సరిగా, అందుకు నొప్పి వస్తుంది నీకు. నువ్వు నడువు రోజు బాగా నడవగలిగితే నీకు ఆ బ్లడ్ సర్కిల్ అనేది బాగా అవుతుంది, నీకేం నొప్పి ఉండదు చూసాం, నడవమన్నాడు. ఆవిడ నాకు నడవమని చెప్పాడు, నేను భయంతో నడుస్తున్నా. సరే ఆయన చెప్పాడు కదా, ఎందుకు నేను నడవడం తక్కువైందేమో అని చెప్పని నడుస్తున్నా. నొప్పి వస్తాను కంటే నేను నొప్పి వస్తాను, ఎక్కడ నొప్పి ఆగట్లేదు. సరే మేలుకు కూడా కొన్ని రోజులు అయ్యా నేను కూడా వస్తాను వాకింగ్కి, వెళ్దాం పదని ఏమిటా అంది. సరే అమ్మ వెళ్దామని చెప్పి వెళ్ళాము. అప్పుడు కూడా నొప్పి వస్తానేమో చూసింది మేలేమో, ఏందయ్యా నువ్వు ఇబ్బంది పడుతున్నావు, బాధపడుతున్నావు ఏంటంటే, లేదమ్మా నాకు ఇట్లా నొప్పి వస్తుంది, ఏమో అర్థం కాలేదంటే,
సరే అట్ట 4 సంవత్సరాల 6 నెలలు గడిచింది. 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, 4 సంవత్సరాల 6 నెలలు నేను దేవుని మందిరంలో ఉన్నాను. ఏది చెప్పినా సత్యమే చెప్తాను. 1 రోజు 2 రోజులు నొప్పి కాదు, 4 సంవత్సరాల 6 నెలలు నేను గుండె నొప్పితో బాధపడతాను. సరే చెప్పని ఇట్లా ఉన్నాను. ఈ అమ్మాయి ఏమో రోజు చెప్తుంది, హాస్పిటల్కి వెళ్ళయ్యా, నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నా, బాధపడుతున్నావు, నువ్వు నలిగిపోతున్నావు, నువ్వు వెళ్ళు హాస్పిటల్కి. కనీసం చెకప్గా వెళ్ళమంటే ఆ చెకప్కి వెళ్తే 1 రోజంతా కూర్చోవాలి. కూర్చుని దానికి నా నుంచి కాదు అక్కడ, అది కొంత భయం. సరే అని చెప్పని మొత్తానికి మా ఇంటిలో కింద గ్రౌండ్ ఫ్లోర్లో వేరే వాళ్ళు రెండుకున్నారు, ఒక అమ్మ అబ్బాయి. ఆ అబ్బాయికి మ్యారేజ్ కుదిరింది. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయారు, వాళ్ళ అబ్బాయిని కూడా రమ్మన్నారు. ఆ అబ్బాయి నేను సోమవారం కుదురుతానన్నా, ఆదివారం మందిరంలో ఏదో స్వీట్ ఇచ్చేసి వెళ్ళిపోతాను నేను అని మైసూర్ పావు తీసుకొచ్చాడు. ఆ మైసూర్ పావు కూడా మన ఊళ్ళో చిన్నప్పుడు తిన్నాను నేను, అలాంటివి చాలా బాగున్నాయి. సరే అని చెప్పని ఆ అబ్బాయి మైసూర్ పావు తీసుకొచ్చి అందరికీ చెప్పాడు, అన్న ప్రార్థించండి అన్న, ఇట్లా నాకు మ్యారేజ్ కుదిరింది అని అందరికీ మైసూర్ పావు ఇచ్చారు. నేను తిన్నా ఒకటి. ఈ మందిరానికి మా ఇంటికి ఎంత దూరం ఉంటుందో హైదరాబాద్లో కూడా కరెక్ట్గా అంతే దూరం ఉంది. మన దావుడూరులో మా ఇంటికి ఈ మందిరానికి ఎంత దూరం ఉందో హైదరాబాద్లో కూడా దేవుడు అంతే దగ్గర. సరే అని చెప్పి తిన్నాను. అందరూ అయిపోయింది, అందరికి లేచినాక అన్న ప్రజలకు పిల్లలు చెప్పుకున్నా, నేను ఇంటికి రావాలి. ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళే లోపల 3 సార్లు నొప్పి వచ్చింది, 3 సార్లు పడ్డాను కింద. భయంకరమైన చెమట అంటే ఎట్లా, బకెట్లో ఏదన్నా ముంచి లేపినట్టు చెమటలో 3 సార్లు నొప్పి. నేను ఎట్లా చేయాలి, కాన్ రాకుండా కవర్ చేయాలి, మేనేజ్ చేయాలి, తట్టుకోలేని బాధపడతానని చెప్పి, అయినా నేను ఈ బిల్డింగ్ బాగుంది అది బాగుంది పుట్టుకున్నట్టుగా నుంచున్నట్టుగా స్లోగా మొత్తానికి ఇంటికి వచ్చాను. 1వ తారీఖు మాకు ఆదివారానికి 4 రోజులు తేడా ఉంది. అనిల్ అమెరికాలో జాబ్ వచ్చింది మా పెద్ద అబ్బాయికి, అమెరికాలో వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నాడు. సరే అని చెప్పని మా భార్య ఉంది, అయ్యా మీ నాన్న రోజు రేపు నిప్పంటున్నాడు అయ్యా. నేను అడిగితే మళ్ళీ ఏం లేదు అంటున్నాడు. మరి మీ నాన్న చూపించిపోయాను అంటే, అమ్మ నా బాధ కూడా అదేనమ్మా, నా వినడు, నేను ఎంతన్నాగా నా అమెరికా నా మనసు అంతా నా మీద ఉంది అని అన్నాడు. సరే అని చెప్పని ఆ 1వ తారీఖు అమెరికా అనేది పోస్ట్ పోన్ అయ్యి టికెట్లు వచ్చినాయి ఇంటికి. అమెరికా పోగా టికెట్స్ ఇచ్చాడు. ఇదిగో నాన్న నాకు టికెట్స్ వచ్చి చెప్పి చూపించాడు. ఓకేనమ్మా జాగ్రత్త అనుకున్నాం. అక్కడ ఉండడానికి అక్కడ గవర్నమెంట్ స్టాంప్ వేయాలంట. ఆ స్టాంప్ అనేది లేట్ అయ్యింది. నాన్న నాకు 10 రోజులు పోస్ట్ పోన్ అయ్యింది, నిన్ను ఏమన్నా కానీ హాస్పిటల్లో చూపించి నేను అమెరికా వెళ్ళాలి, లేదా నాకు ఈ జాబు వద్దు, నేను వెళ్ళను, నీ హాస్పిటల్లో చూపించి బాగా ఉన్నది అంటే వెళ్తా. సరే పదయ్యా అని చెప్పి నేను వెళ్ళాము. అపోలో హాస్పిటల్కి వెళ్ళాము. ఎవరైతే ఫస్ట్ చూశాడో ఆడ దగ్గరికి వెళ్ళాము. ఆయన చెప్పాను, సార్ నా పరిస్థితి ఇలా ఉంది, ఏంటంటే జోసఫ్ ఎంజోగ్రామ్ మళ్ళీ కాదు, చిటి ఎంజోగ్రామ్ అని కొత్తది వచ్చింది, అది చేస్తాం, మీకు చేయించుకోండి, అప్పుడు మళ్ళీ నీ క్వారంటైన్లో చెప్తాను, మాకు దాన్ని బట్టి మేము ఏం చేయాలనేది చెప్తాం తర్వాత అన్నారు. సరే నేను చెప్పి ఓకే సార్ అన్నారు. చిటి ఎంజోగ్రామ్ అని ఒక మనిషిని మొత్తం మిషన్లో పెట్టేస్తారు. మిషన్లో దాంట్లో పెట్టారు, మన బాడీలో ఏమి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో మొత్తం అది చెప్పేసింది. నన్ను అక్కడ అడిగారు, సార్ మీకు ఫస్ట్ ఆపరేషన్ ఎవరు చేశారు?
సార్ పలానా సార్ చేశారు అన్నాడు. మీరు రిపోర్ట్స్ ఇవ్వండి, పాత రిపోర్ట్స్ అన్నాడు. ఇచ్చాను. సరే మీరు వెళ్ళొచ్చు అన్నాను. నేను ఇంటికి కూడా దగ్గరికి వచ్చి అన్నం పెట్టమ్మా అన్నా. నేను నాకు ఎవరైతే ఫస్ట్ టెంట్ వేసారో ఆయన ఫోన్ చేస్తున్నాను. జోసఫ్ ఎక్కడున్నా వచ్చేయి. సార్ ఇప్పుడే వచ్చాను సార్, అన్నం తిన్నాను సార్, కొంచెం తినేసి వస్తాను సార్ అంటే, కాదు వచ్చాడు. ఏం లేదు. వచ్చాడు జోసఫ్ వచ్చాడు, ఆపరేషన్ చేయడం రెడీ చేయమన్నాడు. ఏంటి సార్ ఆపరేషన్ చేయడం రెడీగా అయింది, నేను రావడానికి ఏది మీరు మాట్లాడితే, నువ్వు కూర్చోమన్నాడు. అక్కడ వాళ్ళంతా రెడీ చేయను అన్నాడు. నేను అన్నా సార్ ఏంటి ప్రాబ్లం చెప్పండి అంటే, నీ పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది, నీకు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి, నువ్వు ఆపరేషన్ చేయాలన్నా. సార్ ఏంటి ఆపరేషన్, నేను ఎవరు చెప్పలేదు, ఇంట్లో చెప్పాలి, పిల్లలకి, మా భార్యకి, మా అన్నదమ్ముడికి కనీసం ఒక మాట చెప్పాలి నేను ఆపరేషన్ అని. కాదు అంటే ఆయన ఇల్లా అది అన్నాడు. సార్ నా దగ్గర డబ్బులు కూడా లేవు సార్ అన్నా. అట్లా నేను ఇంత వెళ్ళను, డబ్బులు అడిగేవాడిని అయితే ముందే అడిగేది, నేను ఆపరేషన్కి ఎందుకు పోమంటాను, నువ్వు ఫస్ట్ ఆపరేషన్ చేయించుకో, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చిపో డబ్బులు అన్నాడు. అబ్బా మొత్తం అనిపించింది. ఈలోపు మా చిన్న అబ్బాయి ఇచ్చారు. ఏంటి నాన్న అని అడిగాడు. అయ్యా ఇట్లా ఆపరేషన్ చేయనన్నారయ్యా, ఇది అన్నారన్నా. లేదు నాన్న, నేను పోలీసుని కదా, నాకు అక్కడ కార్డు ఉంది, నీకు అమ్మకు ఫ్రీ నా కార్డు మీద, మీరు వద్దులే అక్కడ పలానా హాస్పిటల్ పేరు ఉంది అది చెప్పండి అన్నాను. నేను వెంటనే చెప్పాను, సార్ నాకు కేర్ హాస్పిటల్లో మా అబ్బాయి కానిస్టేబుల్ సార్, అక్కడ చూపించుకుంటా సార్ అంటే, శభాష్ వెళ్ళిపో తొందరగా వెళ్ళిపో ఆగద్దు అన్నాడు. ఇంటికి కూడా వెళ్ళమాక అన్నాడు. సరే అని చెప్పని ఆయన చెప్తున్నప్పుడు వాస్తవం భయం వేసింది, ఏదో ప్రాబ్లం డేంజర్ అని. వెంటనే హాస్పిటల్ వెళ్ళాం, శుక్రవారం రోజు వెళ్ళాం. వాళ్ళు చెప్పారు, బాబు రేపు శనివారం డాక్టర్స్ మధ్యాహ్నానికి వస్తారు, ఆదివారం ఎవరు రారు, సోమవారం పొద్దున్నే నీకు 6 గంటలకి 2 ఇడ్లీ తినేసి వచ్చేసాయి, నీకు యాంజియోగ్రామ్ చేస్తాము, మళ్ళీ స్టెంట్ వేస్తాము, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు చెప్పని గుండె నొప్పి టాబ్లెట్లు ఇచ్చాయి. గుండె నొప్పి రాకుండా. సరే ఇంటికి వచ్చాను. నేను ఉదయాన్నే వేసి స్నానం చేసుకొని 2 ఇడ్లీ తిని మా అబ్బాయిని తీసుకొని వెళ్ళాను. నేను మళ్ళీ హాస్పిటల్ అబ్జర్వేషన్లో పెట్టాను. సపరేట్గా పెడతారు, ఒక మనిషికి ఆపరేషన్ చేసేటప్పుడు అబ్జర్వేషన్లో పెడతారు, అన్నీ కరెక్ట్గా ఎట్లా ఉన్నాయని. అబ్జర్వేషన్లో పెట్టినాక డాక్టర్ 9 గంటలకు రావాల్సింది, సాయంత్రం 4 గంటలకు వచ్చాడు. అప్పటికి మా పెద్ద అబ్బాయి వాళ్ళ మీద చిరాకు పడ్డాడు. సార్ మా నాన్నకి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఉదయం 6 గంటలకు 2 ఇడ్లీ అన్నారు, ఇప్పుడు టైం 4 అవుతుంది, ఏమన్నా పెట్టాలా తీసుకెళ్ళిపోమంటారు ఏంటి సార్ అంటే, లేదు అని వేరే పెద్ద డాక్టర్ వస్తున్నాడు, ఆయన కోసం వెయిటింగ్, మీరేం కంగారు పడద్దు అన్నాడు. 4 గంటలకు డాక్టర్ గారు వచ్చారు. జోసఫ్ రెడీ అన్నారు, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. నేను ఆ డాక్టర్ గారితో చెప్పాను, సార్ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు మొదట మీరు ఏదైతే చేస్తారో అప్పుడే నాకు స్టెంట్ వేసేయండి, ఆల్రెడీ అపోలో వేయించుకున్నా, నేను తట్టుకోలేను సార్, నొప్పి ఎక్కువ సార్ అని. మరలంటే కాదు, చేతికి ఒకసారి చేస్తాడు, తొడలో ఒకసారి చేస్తాడు, ఆ ఫస్ట్ చేసేటప్పుడు ఏం సార్ అంటే ఓకే చేస్తామన్నారు. వెళ్ళారు. ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్ళి ఆ చేతిలో నుంచి నరం ఎక్కించారు. చూసేటప్పుడు చేశారు, జోసఫ్ని ఐసీయూలో తీసుకెళ్ళమన్నారు. మరలా సార్ నాకు స్టెంట్ ఏంటి సార్ మరలా తీసుకెళ్ళేది ఏంటంటే, కాదు మీకు కొంచెం మాట్లాడుకోవాలి డాక్టర్స్, మీరు వెళ్ళిపోండి అన్నారు. నాకు మరలా భయం స్టార్ట్ అయింది. సరే తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఐసీయూలో పెట్టారు. తర్వాత మా మేరీని, మా పెద్ద అబ్బాయిని, చిన్న అబ్బాయిని వాళ్ళని పిలిచారంట డాక్టర్స్. మీటింగ్ ఉంటుంది, ఎవరికైనా ఆపరేషన్ చేసేటప్పుడు చేసే వ్యక్తి పరిస్థితి సీరియస్గా ఉంటే వాళ్ళ పేరెంట్స్ని సంప్రదిస్తారు. మీ భర్తో కొడుకో ఎవరైనా చనిపోతే మా కోచి కాదు, దానికి మీరందరూ సహకరించి సంతకం పెట్టి మేము ఆపరేషన్ చేస్తాం, రేపు చనిపోయినాక మీరు మళ్ళీ మా మీద తిరగబడతారేమో అని సంతకాలు తీసుకుంటారు. అందరూ పిలిచారు, బాబు మీ నాన్నకి సీరియస్ అయ్యా, బతకడు, 4
హోల్స్ గుండెకి ఆనుకొని పడ్డాయి. మరి మాట్లాడుతున్నారు కదా సార్, దైవ నిర్ణయం ఏమి, దేవుడు గొప్పతనం మాట్లాడటానికి మాకు తెలియదు. మీ నాన్న పరిస్థితి అయితే బతకడు, ఎట్లా చేయమంటారు చెప్పండి. అంటే నేను లేను, నేను ఐసీలో ఉన్నా, నా బిడ్డలు నాతో పంచుకున్న ఇష్యూ ఇది. మా పెద్ద అబ్బాయి సరే సార్ బతకడం మీరే చెప్తున్నారు కదా, సరే ఏదేమైనా మా దేవుడు ఉన్నాడు, మీరు ఆ ప్రశ్న చేయండి. ఓకే సంతకాలు, మీరు అందరు సంతకాలు పెట్టండి, మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తామన్నా. అందరితో కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చి, అంటే ఏం జరిగినా మా మీదకి రావద్దు అని వాళ్ళందరితో సంతకాలు తీసుకొని ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్ళ ముందు నాకు భయం వేస్తుంది. దానికి రోజు ముందు ప్రభువా ఎక్కడ నేను తప్పిపోయాను, నాకు తెలిసి సరి చేసుకుంటా. ఇది కాదు కన్ను చెయ్యో కాదు, గుండెకి సంబంధించింది, హార్ట్. అది సరే చాలా వేగంతో వేడ్చాను, వేడ్చుకుంటా ప్రార్థన చేసుకున్నాను. బయట వాళ్ళు కూడా చేసుకుంటున్నారంట రోజు. ప్రభువా మరి ఎంతంటే మేము మళ్ళీ ఉన్నా మేము భర్తను కోల్పోతే ఎట్లా, వాళ్ళు తండ్రిని కోల్పోతే ఎట్లా ప్రభువా అని బిడ్డ నేర్చుకుంటా ఉన్నారు. నేను కూడా అడిగిన ప్రభువా నేను సరి చూసుకుంటానయ్యా, ఎక్కడ నేను తప్పిపోయాను, నాకు తెలియకుండా పడిపోయాను, అయినా ఒక్కసారి బయటపరచు, సరి చేసుకో ప్రభువా, ఆ మార్గం నుంచి నీ మార్గం నడుస్తానయ్యా, నేను క్షమించేది నేను కూడా చేసుకుంటానేమన్నా. ఈ లోపు నా భయానికి తగ్గట్టు దేవుడు ఏం చేశాడు, ఒక ముసలాసనం తీసుకొచ్చాడు, ఆపరేషన్ తీసుకొచ్చి దేవుడు నాతో మాట్లాడటం. అది రాయలసీమ 80 సంవత్సరాలు ఉండి ఆయనే అంటున్నాడు, జోసఫ్ ఏంటి ప్రాబ్లము సార్, నాకు హార్ట్ ఆపరేషన్. నన్ను చూడవా ఎంత బాగున్నాను, నేను చేయించుకొని వచ్చాను, నువ్వు కుర్రోడు నీకెట్టి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవా నువ్వు అయ్యా నాతోనే ఉన్నావు, అతని ద్వారా నువ్వు మాట్లాడావు, నాకు ధైర్యం ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ఆయన ద్వారా మాట్లాడి నాకు ధైర్యపరిచావు. నేనే ముసలోడిని, నువ్వు చిన్నోడు, నీకేమైంది అని మాట్లాడేవయ్యా. కొంత ధైర్యం వచ్చింది. సరే ఆ ప్రశ్న జడ్లకి వెళ్ళాము. వెళ్ళినాక అన్ని నోటికి మూతికి ముక్కుకి అన్నీ పెట్టారు. అన్నీ వారు ఏమేమి పెట్టాలో మా మహేంద్రకి ఫోన్ చేసి బ్లడ్ కావాలంటే వాళ్ళు కానిస్టేబుల్ ఎంతో 4-5 వచ్చారు, వాళ్ళు బ్లడ్ ఇచ్చారు. మా పెద్ద అబ్బాయికి ఫోన్ చేస్తే అప్పుడు బ్యాంకులో పోస్టు, వాళ్ళు పాపం 4 వచ్చారు, వాళ్ళు బ్లడ్ ఇచ్చారు. ఆ ప్రశ్న తీసుకెళ్ళారు, అన్నీ పెట్టారు, మొత్తేసారు. లాస్ట్ నోట్లో ఒక పైప్ వేయాలి, అది బీటింగ్ తీసుకునే పైపు. వాళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు మనం పూర్తిగా మనం వాళ్ళ హ్యాండ్-ఓవర్లో ఉంటాం, మన హ్యాండ్-ఓవర్లో ఉన్నాం, చచ్చిపోతాం పూర్తిగా. ఆ బీటింగ్ పైప్ వేయడానికి నోట్లో పైప్ వెళ్ళాల. 4 గంటలు వాడు బాగా ఫ్రెష్ చేసి పుడిచారు. ఈ బొత్తంతా పగిలిపోయి బ్లడ్ వచ్చి మన ముక్కలు అయిపోయింది లోపల. 4 గంటలు అయిందంట. తర్వాత కాలేదు, గొంతు సంబంధించిన డాక్టర్ పిలిచారు. వాళ్ళ డాక్టర్లే వాళ్ళు రావటం 2 నిమిషాలు లేట్ అయితే ఇక్కడ హోల్ పెట్టి చేద్దాం అనుకున్నారంట. వాడు ఇక్కడ హోల్ పెట్టి ఆ ఇష్యూ నాకు చెప్పారు వచ్చి, అని మీ ఫాదర్కి పైపు ఎక్కలేదు, నోటిలో ఇద్దరికి గొంతు చిన్నగా ఉన్నది ఇక్కడ, అలాంటి మీ నాన్నకు ఉందయ్యా పైపు ఎక్కలేదు, మా నుంచి కావట్లేదు, ఇక్కడ హోల్ పెట్టి చేస్తామంటే మా అబ్బాయి తెలియక ఎందుకంటే ఆ ప్రశ్నే కావాలి, మా నాన్న బతకాలని చేయమన్నాడు. తర్వాత వాడు రావడం 2 నిమిషాలు లేట్ అయితే హోల్ పెట్టేదంట. వచ్చారు, సార్ 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 స్టాప్ ఆఫ్ చేయండి. ఆయన బాగున్నాడు మనిషి, ముసలోడు, ఏదో పరిస్థితి బాగాలేకపోతే హోల్ పెడదాం, బాగానే ఉన్నాడుగా, వద్దు రేపు మరలా చూద్దాం, గొంతు చూసి తగ్గినాక ఆపరేషన్ చేద్దామని మళ్ళీ ఐసీయూలోకి పంపించారు. ఫస్ట్ ఎంజోగ్రామ్ అయినప్పుడు 1 రోజులు ఐసీయూలో ఉన్నాడు, మరలా ఐసీయూలోకి పంపిస్తే 10 రోజులు. ఈ 10 రోజులు ఏం చెప్పినట్టు వాళ్ళు గొంతుకు ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పారమ్మని మమ్మల్ని మాకు తీసుకెళ్ళారు. పోతే నా మాట పూర్తిగా పోయింది.
వ్యాన్లో తీసుకెళ్తుంటే వేరే మా ఎక్కడికంటే నా మాట పోయి పూర్తిగా పోయింది. వీళ్ళు ఏమనుకున్నారంటే అసలు మొత్తానికి మాట పోయింది, మాటలేదు. సరే వెళ్ళాము డాక్టర్ గారి దగ్గరికి. వెళ్ళేసినాక నోట్లో పైప్ వేస్తే పైప్ వెళ్ళట్లా, వాటర్ ఇచ్చారు. తాగుతుంటే ముక్కులు ఎక్కువ వస్తున్నాయి వాటర్. ముక్కులో నుంచి కెమెరా వేసి చూసారు. వాళ్ళకి చెప్పారు, ఏంటి సార్ ఇట్లా చేస్తారా పేషెంట్ని? గుత్తంతో ముక్కలు అయిపోయింది లోపల, ఇట్లా చేస్తారా? బ్లడ్ వస్తుంది, అయ్యో చాలా ఇదైపోయింది, ఈ గొంతుకు సపరేట్గా 10 రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నారు. 10 రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నప్పుడు సరే సార్ అన్నాం. ఈ 10 రోజులు ట్రీట్మెంట్ మళ్ళీ హాస్పిటల్లో ఉండాలి, గొంతు కోసమే 10 రోజులు ట్రీట్మెంట్ అడిగారు. 10 రోజులు వాడాను. మళ్ళా ఆ సమయం దగ్గరికి వచ్చి హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళినాక మళ్ళా 10 రోజులు ఇవ్వమన్నారు. అయ్యా ఇప్పుడు సగమే తగ్గింది, ఇంకా సగం తగ్గలేదు, మళ్ళా 10 రోజులు అంటే ఆపరేషన్ చేసుకోవచ్చు, పర్లేదు మీ నాన్నకి అన్నారు. మా అబ్బాయి ఏమో అక్కడికి వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది. సార్ ఇప్పుడు 16 రోజులు మా నాన్న ఇక్కడే ఉన్నాడు సార్, అది మా తప్పు కాదు, మీరే పొడిచారు, మీరే ఇది చేశారు, మళ్ళా 10 రోజులు అన్నారు. ఏంటి సార్ ఇది నాకు అర్థం కాలేదంటే, సరే మీ నాన్నకి మంచి టాబ్లెట్ వాడతాం, ఇంజక్షన్ అని ఆపరేషన్ చేయించుకోవచ్చు వెళ్ళని వాళ్ళకి ఒక పేపర్ రాసి ఇచ్చారు వెళ్ళమని. ఆ పేపరే నన్ను తీసుకొచ్చి డాక్టర్ గారు చూపించారు. రైట్, వెరీ గుడ్, రేపు చేస్తాం ఆపరేషన్ అన్నారు. రేపు ఆపరేషన్ చేసినప్పుడు నేను బాత్రూంలో అక్కడ హాస్పిటల్లో పెద్ద అద్దాలు ఉన్నాయి, సెకండ్ కాడికి వెళ్ళేది, ఎందుకు వెళ్తుంది వేరమ్మా, చూసుకునేది, ఏడ్చేది. అట్లా వస్తానా రానా, పోటీ నేను ఎవరికేమి ఇవ్వాలో చెప్పినా వాళ్ళు భయపడతారు. నాకెవరేమి ఇవ్వాలో, అయ్యా నేను బహుశా చచ్చిపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతారేమో, నాలో నేనే, మనకి ఇంతమంది ఇవ్వాలి డబ్బులు, వాళ్ళు వచ్చి మీ మీద పడతారేమో, నేను ఇంతమందికి ఇచ్చేది ఉంది, ఇవన్నీ అని చెప్తానా, వీళ్ళు ఎక్కడ భయపడతారు, మళ్ళా ఏదైనా నువ్వు ఇప్పుడే మళ్ళీ మాకు అన్నీ ఇట్లా చేస్తున్నామని చెప్పి అంటారని. సరే ప్రభా క్షమించయ్యా, నా ఆలోచన కరెక్ట్ కాదు, మీరున్నారు కదా అయ్యా, మీరున్నారు, నాకెందుకు ఈ ఆలోచన, నాకు నేను సక్సెస్కొని వెళ్ళే ముందు డాక్టర్ గారిని అడిగాను, సార్ పోయినసారి నేను చాలా బాధపడ్డాను, ఈసారి మళ్ళా అలాంటి అవకాశం జరుగుతుందా ఏంటి సార్ అన్న. లేదు జోసఫ్, అన్నీ ఉన్నాయి, మిషన్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నీ ఆపరేషన్ ఎక్సలెంట్గా జరుగుతుంది, నువ్వు నిశ్చింతగా లోపలికి వెళ్ళు అన్నా. వెళ్ళాను. మళ్ళా సేమ్ పరిస్థితి అయిపోయినా, నాకు తెలీదు, మొత్తేసి నాకు తెలియదు, మళ్ళా సేమ్ పరిస్థితి. అప్పుడు ఈ ముక్కు కట్ చేసి ఈ హోలు మధ్యలో ఇది, దీని ద్వారాగా పైపాలించి ఆపరేషన్ చేసి నైటు ఉదయం 11 గంటలకి తీసుకెళ్తే ఆ ఉదయము నైటు తెల్లవారుజామున వచ్చింది, ఒక పగలు ఒక నైట్ ఆపరేషన్ చేశారు. నాకు కూడా తెలియదు. ఈలోపు మా అబ్బాయి అల్లాడిపోతున్నాడు బయట. తీసుకొచ్చారు. సార్ మరి మా నాన్న చూస్తాం సార్, ఏమైనా నేను చదువుకున్నావు కొంచెం కూడా నీకు విజ్ఞానం లేదా అన్నట్టు. ఏంటి సార్ అంటే, చదువుకున్న చెప్పొచ్చు కానీ ఏంటి మీరిద్దరు ఇంతనో అలా చిన్నపిల్లలా మీరంటే, మా తండ్రి మీద ఉన్న ప్రేమ అది సార్ అన్నాడు. శభాష్, వెళ్ళిపో చూడిపో మీ నాన్నపో, ఆ గౌడు వేసుకొని చూడిపో మీ నాన్న అని చెప్పని తీసుకొచ్చి చూసి పిలిచాడంట, నాన్న అని. చెయ్యో కాదో కదిలిచ్చాడంట, నాకు కూడా తెలియదు. వచ్చి వాళ్ళ అమ్మలో చెప్పాడమ్మా నాన్న బాగున్నాడు, చెయ్యి కదిలిచ్చాడు, వెళ్ళి చూడు నువ్వు కూడా. అది అమ్మాయి కూడా వచ్చింది, చూసింది. చూసినాక మళ్ళీ వచ్చింది అమ్మాయి. ఇక తెల్లవారుజామున నాకు తెలియదు, తెల్లవారుజాము 10 గంటలకు ఏమో జోసఫ్ రోడ్లో పైప్ తీస్తాం, కొంచెం వాటర్ ఇస్తాం, తాగుతావా? తాగుతాను సార్ అన్నాను. ఆ తెల్లవారుజామున 10ంటికి ముక్కులో పైప్
శ్వాస తీసుకునే పైపు తీసి వాటర్ కొంచెం తాగుతావా లేదు అన్నారు. తాగుతాను సార్, తాగేది. అప్పుడు అందరూ అన్నారు, జోసఫ్ నీ ఆపరేషను చాలా త్వరగా జరిగిందయ్యా, ఫస్ట్ కష్టపడ్డాం కానీ ఇన్ని ఆపరేషన్లు మేము చేసాము, నీది చాలా త్వరగా జరిగిందయ్యా. మేము క్రిస్టియన్ సార్ మేము చర్చికి వెళ్తాం సార్ అంటే, మీ దేవుడు చాలా గొప్పవాడయ్యా, మేము ఎంత కష్టపడ్డామో అంత సింపుల్గా నీ ఆపరేషన్ జరిగింది, సక్సెస్, ఫుల్ సక్సెస్, హ్యాపీగా ఉండు నిశ్చింతంగా, ఏం పర్వాలేదు. కానీ నాతో, నా బిడ్డలతో, నా కుటుంబంతో డాక్టర్స్ అన్నారంట సాక్ష్యం ఏదో చాలా ఉంది, మేరేమ్మ స్టాప్ చేయబడ్డది కూర్చొని ఆపు అంటుంది. సమయం కూడా లేదు. సరే దేవుని చిత్తం అయితే ఇంకోసారి మంచి మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు వచ్చాను కనుక నేను, ఎందుకంటే ఇది మన ఊరు, మన గ్రామం, వీరందరికి కూడా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా గొప్పతనం కాదు, మీ అందరు ప్రార్థనలే నన్ను బతికించింది. మీ అందరు ప్రార్థనే నాకు ఉపకారంగా ఉంది, నా చుట్టూ కవసింగ్గా ఉంది. మీ ప్రార్థనే మళ్ళా నన్ను మన ఊళ్ళో తీసుకొచ్చి ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకునే భాగ్యాన్ని ఆ దేవుడు నా పట్ల చేసిన గొప్ప క్రియలు, మీ కార్యాలు మీకు బయలుపరచడానికి ఆ సాక్ష్యం వల్లే నన్ను నడిపించింది. ఇక మీదట మీరందరూ ప్రార్థన కూడా నాకు, నా కుటుంబానికి ఎప్పుడు ఉండాలి, తప్పిపోకుండా, పడిపోకుండా, లోకం వైపు కాకుండా దేవుని వైపే చూడాలని, నిత్యము మీ దేవుని పట్ల నడవాలని, మీ అందరి ప్రార్థన మాకు తోడుగా ఉండాలని ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని నేను మా ఊళ్ళో పంచుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన కృపకి, ఈ మహిమ ఆయనకి, దేవునికి కలుగునుగాక. ఈ చిన్న సాక్ష్యం మీరందరూ దీవించాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రియులు జోసఫ్ గారి కుటుంబంలో చేసిన మేలులు, ఉపకారాలు ఎన్నో, అవి అద్భుతాలు, ఊహించినటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడు వారి జీవితంలో చేసిన మేలులు, ఉపకారాలను ఈ మధ్యాహ్నం అంతా పంచుకోవడం, దేవుడు వారి పట్ల చూపించిన కృపను జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా ఇది దేవుని చిత్తమైంది. ఒక 5 నిమిషాలు మేరకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడతారని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మా జీవితంలో జరిగిన కార్యం సకల జీవనంలో తెలియపరచడానికి, సంఘంలో, సమాజంలో సహాయపడుతున్నామని
కృప చూపుతున్నాం. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాను తండ్రి. అది నేను చెప్తా వచ్చాడు, మొత్తం సాక్ష్యం చెప్పాడు. ఆ రోజు ఆపరేషన్ విషయంలో ముందర బుధవారం రోజు జరిగింది, సేమ్ బుధవారమే జరిగింది ఆపరేషన్. బుధవారం జరిగితే ఆ బుధవారం రోజు ఆపరేషన్ ఆగిపోయింది. ఆగిపోయిన దాని నుంచి ఆ ముక్కులో గొంతులో పైపడినది మాకు చాలా భయం వేసింది. చాలా భయం వేసినప్పుడు మేము ధైర్యంగా ఉన్నట్టే ఉన్నాం, కానీ మా కడుపులో అయితే చాలా భయం వచ్చింది. అసలు నిజంగా పిల్లలేమో అమ్మ డాక్టర్లు బతకరు అన్నాడు అని చెప్పాడని ఒక పక్క భయపడతా ఉన్నా, ఒక పక్క బాధపడతా ఉన్నా. నేనైతే నిజంగా దేవుణ్ణి కూడా ప్రభా ఏం చేసే ప్రభా మేము అంతగా ఏం చేస్తున్నాం ఆ మాట కూడా అన్నాను. నేనైతే నిజంగా ఎందుకు ప్రభా మమ్మల్ని ఇంతగా హింసిస్తున్నావు అనే మాట కూడా నేను అన్నాను. ఎందుకంటే మరణానికి తీసుకెళ్ళాడు కాబట్టి నాకు చాలా భయం వేసింది, ధైర్యం కోల్పోయాను. నేను కోల్పోయినప్పుడు మళ్ళీ ఆ బుధవారం రోజు ఆపరేషన్ తీసుకొని పోయినప్పుడు నాకు ప్రార్థన చేసి పంపాను. నేను ప్రార్థన చేసినప్పుడు చెప్పాను, ప్రభా గత వారం వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి పంపాము, మరి ఏమైనా తిరిగి వచ్చాడు, మరి ఈ వారం అయితే ప్రాణంతో తిరిగి రావాలి, ఆపరేషన్ సక్సెస్ కావాలి, ప్రాణం తిరిగి రావాలని చెప్పారంటే మా కుటుంబ వాగ్దానమును నేను దాన్ని ఎత్తుపట్టుకున్నాను. కుటుంబ వాగ్దానం పిలిపి 4 అధ్యాయము దానిలో ఉంది. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనములు ఏదట తెలియచేయుడి, ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు అని చెప్పని ఈ వాగ్దానం మాకు దేవుడు ఇచ్చాడు. ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు సకల జనములకు తెలియపరచాలంటే మరి సహనం కలిగి ఉండాలి కదా. నిజంగా నేను ఎందుకు ఈ విధంగా దేవుడిని అడుగుతూ వచ్చాను, దేవుడు మరి ప్రభా ఎందుకు మమ్మల్ని హింసిస్తున్నావు అనే మాట నేను అన్నాను కదా, అంటే నా సహనం కోల్పోయినట్టే కదా అని చెప్పారు. నేను పరీక్షించుకుంటూ వచ్చాను. సకల జనం ఎదుట మీరు తెలియపరచండి, మీరు నాయన అయ్యా ఈ యొక్క సహనం కలిగి ఉండమని, మీతో దేవుడు సమీపంగా ఉన్నాడనే మాట అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. సమీపంగా ఉన్నాడు కదా, మరి నేను ఎందుకు ఆ విధంగా మాట్లాడతానని చెప్పారని నేను ఆ రోజు వాగ్దానం మళ్ళీ తీసుకొని ప్రభు ఆ రోజు ఉపవాసం ఉన్నాను. బుధవారం రోజు అసలు మేము ఉన్నాం ఉపవాసము, కానీ బలమైన రీతిలో నాకు ఆ రోజు ఎస్తేరు గుర్తుకొచ్చింది. బలమైన రీతిలో ఎస్తేరు గుర్తుకొచ్చింది. అనేక మంది కొంతమంది భక్తులు కూడా గుర్తుకొచ్చారు. బలమైన రీతిలో ఏ విధంగా కార్యం జరగాలి అనేది నాకు గుర్తుకొచ్చింది. ఆ రోజు ఉపవాసం ఉండి ఆ రోజు ఆపరేషన్ అయిపోయిందా కూడా నేను ఈ యొక్క వాక్యంలోనే ఉన్నాను. నేను ప్రభా నాకు సమీపంగా ఉంటానన్నావు, నా యొక్క భక్త విషయంలో సమీపంగా ఉండాలి, నువ్వు అక్కడ ఉండాలి. గత వారంలో డాక్టర్లకైతే అర్థం కాలేదు, అది మరి ఎందుకు ఆ సమస్యల ద్వారా ఆపరేషన్ ఆగిపోవచ్చిందో మాకైతే తెలియదు, కానీ ఈ యొక్క రోజు మాత్రం ఆపరేషన్ ఆగిపోవద్దు అని చెప్పానని పంపించినాక మళ్ళీ 2వ మమ్మల్ని పిలిచి మళ్ళీ ఆ రోజు కూడా మళ్ళీ గొంతుకు పై వేస్తామన్నారు. గొంతుకు పై వేస్తామంటే మళ్ళీ నేనేమన్నానంటే లేదు సార్ గొంతుకు పైపు అని చెప్పంటే మా పెద్దవాడు ఏమన్నాడంటే గొంతుకు పైపు వేయమన్నాడు. ఏంటి సార్ అమ్మ నువ్వు అసలు ఏం మనిషి, నువ్వు గొంతుకు వాడు అసలు ఆపరేషన్ కాదంటే నువ్వు గొంతుకు పైపు వేయమంటావు అంటే లేదు కానీ మా గొంతుకు పైపు అయితే మాట రాదంట, వద్దులేరా, సరే సార్ ఏంటి సార్ మీ ఇష్టం అని చెప్పి వాడు నన్ను అక్కడే గదివాడు. అలా వచ్చాము. మేము వచ్చినాక నేను అదే ఆలోచనలో ఉన్న ప్రార్థన అంతా అయిపోయిందాక గొంతుకు పైపు వేయొద్దని చెప్పాను. నేను ఎందుకంటే ప్రభా నాలో నేనే ఇప్పుడు మా చిన్నమ్మ జ్యోతి మా వాళ్ళంతా ఉన్నారు, మా సుధాకర్ ప్రభుదాస్, మేము కుటుంబ సమేతంగా అందరూ ఆడే ఉన్నాము. ఆడే ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, కానీ నా తలంపుల ఆలోచన అన్నీ కూడా దేవుని వైపే ఉన్నాయి. అక్కడ నేను మాట్లాడుకుంటానే ఉన్నాను. నేను ప్రభా నువ్వు నాతో సమీపంగా ఉంటానన్నావు, మాట్లాడాలి, గొంతు మాత్రం ఓలేయద్దు, ఆపరేషన్ అయితే కావాలి, గొంతు మాత్రం ఓలేయద్దు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పాటల ద్వారా నా యొక్క భక్తి విషయంలో నువ్వు సంకోచపడుతూ వస్తున్నావు. ఆ గొంతు ఎందుకు మూయాలనుకుంటావో నాకైతే తెలియదు. గొంతు అయితే ముయ్యొద్దు, గొంతు మూసే పని అయితే మాత్రం ఆపరేషన్ వద్దు ప్రభా అని చెప్పని నేను మాట్లాడుతూ వచ్చాను. దేవుడితోటి నేను మాట్లాడుతూనే వచ్చాను. ఆ మాట్లాడుకుంటా మా పాటల బుక్లో పాట ఉంది, యేసు నందే ధైర్యం ఉంచుము, యేసు నందు నడువుము, ఆయన అందే ధైర్యం ఉంచమనే పాట ఒకటి ఉంది నాకు. ఆ పాట పాడుకుంటా ఉన్నాను. యేసు మనతో నుండగా ధైర్యంతో సాగేదము అని చెప్పిన పాట ఉంటే నేను ఆ పాటే పాడుకుంటున్నాను. ఈ వాక్యం ఈ రెండే ఉన్నాయి నాలో.
ఈ ధైర్యం కోల్పోవడం అనే పాట అదొకటి గుర్తుకొచ్చింది. ఇక్కడ సమీపంగా ఉన్నాడన్న మాట ఇదొకటి గుర్తుకొచ్చింది. ఈ రెండిటితోటి నేను దేవుడితో పోరాడుతూ వచ్చాను. దేవుడితో పోరాడుతూ వచ్చినప్పుడు దేవుడు మాకు సమీపంగానే ఉన్నాడు. నిజంగానే నేను ధైర్యం కోల్పోయినప్పుడు సమీపంగా ఉన్నాడు. ఆయన భక్తి విషయంలో చాలా అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. మీ యొక్క సంఘమును, ఆయన ఇక్కడ ఉన్న మా సంఘమును, ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది కూడా మా కొరకు ప్రార్థిస్తూ వచ్చాడు. ఈ యొక్క సాక్ష్యం, చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఇంకా మిగిలిన సమస్యల కొరకు, మా యొక్క ప్రత్యేక పరిపూర్ణ ఆరోగ్యం ఉన్న కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి ఈ సాక్ష్యంలో దేవుడు కొన్ని మాటలను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం కూడా సంఘంగా వాటిని మనకు తెలియపరిచినప్పుడు, నాకు కూడా చాలాసార్లు ఫోన్ చేసినప్పుడల్లా సంఘం ఎలాగ ఉంది, నాకు ఫోన్ చేసిన ప్రతిసారి నన్ను, నా కుటుంబాన్ని, దైవజనుల్ని, అలాగే మన సంఘాన్ని, రెండవ సంఘాన్ని, ఈ మూడింటిని అడిగిన తర్వాత మిగతాటువంటి విషయాలు ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఆ తర్వాత మాటలు సాగుతాయి తప్పితే వీటిని దాటుకొని ముందుగా ఏ మాట కూడా మన జోసఫ్ గారు ఏ కూడా మాట్లాడారు. ముందు వీటి క్షేమాన్ని అడిగి, అయ్యా మన వాళ్ళందరూ ఎలాగున్నారు, మన సంఘం ఎలాగుంది అనేటువంటి విషయాలు అన్నింటినీ కూడా అడిగిన తర్వాతే మాట్లాడుకునే వాళ్ళు. అలాంటి సమయంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయమని, సంఘంతో చెప్పమని తెలియపరిచినటువంటి సందర్భంలో మీకు కూడా నేను తెలియపరిచున్నాను. మీరు కూడా మానక మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాం. చాలాసార్లు ఇక మంగళవారం ఆపరేషన్ ప్రార్థన చేయమని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరలా తిరిగి వచ్చే వారం ఆపరేషన్ జరగలేదు, మరలా తిరిగి చేయండి అని చెప్పినటువంటి మాటలు కూడా మీరు నా నోటి ద్వారా మీరు విన్నారు. అంటే ఇప్పుడే వారు చెప్పినట్లుగా చాలాసార్లు అవి పోస్ట్ పోన్ అవుతా వస్తూ ఉంది. మొత్తానికి దేవుని యొక్క కృపలో ఈ యొక్క ఆపరేషన్ 16 గంటలు ఆపరేషన్ జరిగినప్పటికీ సజీవ లెక్కలో మరలా తిరిగి మన మధ్యలో సాక్షిగా నిలబెట్టుకొని దేవుడు నడిపించినటువంటి ఈ గొప్ప కార్యమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక చిన్న తలంపు, 31వ కీర్తన 30వ కీర్తన 4వ వచనం చదువుదాం. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. చాలండి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ జరిగించినటువంటి ఈ కోరికలో కుటుంబ సభ్యులు జోసఫ్ గారు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నారు. దీనిలో ఎక్కడ కూడా మా గొప్పతనము ఏది కూడా కాదు. ఇది కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుడు మా పట్ల చేసిన మేలులు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అయితే భక్తుల
భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్నాడు కదా, యెహోవా భక్తులారా ఆయన కీర్తించండి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించండి, ఆయనను స్తుతించండి అని చెప్తా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడిని స్తుతించండి అని ఈ భక్తుడు చెప్తా ఉన్నాడు అని అంటే, భక్తుడైనటువంటి దావీదు జీవితంలో కూడా ప్రాణానికి సంబంధించినటువంటి అపాయకరమైనటువంటి సందర్భాలు ఎన్నో వచ్చాయి. చాలా పరిస్థితులు. కిటికీ సౌండ్ బయట కలగలేదు, రీసౌండ్ వస్తుంది. అయితే ప్రాణాపాయమైనటువంటి పరిస్థితుల్లో ఈ 31 కీర్తన రాశాడు. ఎలాంటి పరిస్థితులు అంటే ఇక చనిపోతాడు అని అనుకునే సందర్భంలో ఈ 31 కీర్తన రాశాడు. ఈ 31 కీర్తన ఈ 4వ వచనం అంటాడు, యెహోవాను స్తుతించండి అని అంటున్నాడు. మంచిదే, దేవుని స్తుతించడం మంచిదే. కానీ పరిస్థితులు ఎలాగున్నాయి? దేవుడిని స్తుతించమనేటువంటి చెప్పేటువంటి సమయంలో దావీదు యొక్క స్థితి ఎలాగుంది, దావీదు యొక్క పరిస్థితి ఎలాగుంది? భక్తుడు మాట్లాడుతున్నాడు మొదటి వచనంలో, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకని నేను నిన్ను. అది దేవుడిని స్తుతించండి అని అంటున్నాడు, దేవుడిని మహిమపరచండి అని అంటున్నాడు. సర్వజనులారా ఆయనను మహిమపరచండి. ఎందుకు మహిమపరచాలయ్యా? ఎందుకు ఆయన స్తుతించాలి, ఎందుకు ఆయన గణపరచాలి అంటే, ఇదిగో ఆయన నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక. శత్రువులు ఎవరుకుంటారు? మనం నాశనం అయిపోతే బాగుండు, మనం పాడైపోతే బాగుండు, మనం లేకుండా పోతే బాగుండు, మనం కనబడకుండా బాగుండు. ఇది శత్రువులకు ఉండేటువంటి గుణం. భక్తుడు అంటాడు, నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక. అంటే వాళ్ళు అనుకున్నది ఒకటైతే అయ్యింది మరొకటైనప్పుడు, వాళ్ళు ఆశించింది ఒకటైనప్పుడు, అక్కడ పరిస్థితులు మరొకలా కనపడతా ఉన్నప్పుడు శత్రువులకు సంతోషం ఉంటుందా? శత్రువులు అనుకోవచ్చు ఇక లేకుండా చేయాలని, ఇక కనపడకుండా చేయాలని, సంతోషం అనేది లేకుండా చేయాలని, ఆనందం అనేది లేకుండా చేయాలని శత్రువు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఆ ప్లాన్ ఏమైపోయింది? నిర్వీర్యమైపోయింది దావీదు జీవితంలో. శత్రువుడు అంటాడు, ఇదిగో నా శత్రువు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, నీవు నాకు తోడుగా ఉన్నావు, నీవు నన్ను బలపరిచావు, నీవు నా వెన్నంటి ఉన్నావు. కాబట్టి ఇదిగో శత్రువు నా విషయమై సంతోషపడడానికి కలిగిన కారణాలు నా జీవితంలో లేకుండా చేశారు. ఇప్పుడే చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, దేవుడు మా జీవితంలో మేలు చేశారు. మరలా తిరిగి నేను చూస్తానని అనుకోలేదు. చివరికి నాకున్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా బిడ్డలతో చెప్పుకుంటే, ఒకవేళ నాన్నకి ఏంటి అలాగే ఆలోచన చేస్తున్నావు అని చెప్పానని అనుకుంటారేమో అనుకుని తనలో తాను కుమిలిపోయి తనలో తాను బాధపడ్డాడు. కారణం ఏంటంటే, ఇక నేను లేకుండా పోతానేమో అనేటువంటి భయంతో. అంటే ఇప్పుడు శత్రువుకి ఏమిస్తున్నాడు? అవకాశం ఇస్తా ఉన్నాడు. కానీ దేవుడు చేసిన మేలు ఎలాంటిది? శత్రువు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై. అదండి దేవుని కొనియాడడానికి గల కారణం ఏంటంటే, శత్రువు సంతోషించేటట్లుగా కార్యం కాదు, దేవుడు తన బిడ్డలందరూ కూడా ఆయన మహిమపరిచేటట్లుగా చేయగలిగిన కార్యాలు చేసే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగిద్దా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు సంతోషిస్తున్నారు? దేవుని బిడ్డలు సంతోషిస్తున్నారా? శత్రువు సంతోషిస్తున్నాడా? ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ కూడికలో కుటుంబ సభ్యులు సంతోషిస్తూ ఉన్నారా? శత్రువు సంతోషిస్తూ ఉన్నాడా? కుటుంబ సభ్యులు సంతోషిస్తున్నాడు. గల కారణం ఏంటంటే, దేవుడు వారిని ఉద్ధరించాడు, దేవుడు వారిని ధైర్యపరిచాడు, దేవుడు వారి జీవితంలో మేలును అనుభవించాడు. ఎలాంటి మేలు అనుభవించాడు అంటే, ఇక్కడ వాక్య సెలవిస్తా ఉండగా ఇదిగో 2వ వచనం 3వ వచనం చదువుతాను. యెహోవా నా దేవా, ఇదిగో నేను నీకు మొరపెట్టగా. అదండి ఏం చేశాడంట ఆయన? శత్రువులను
సంతోషపడకుండా మనలను ఉద్ధరించడానికి కార్యం ఏంటంటే నీవు నన్ను స్వస్థపరిచింది. ఇది శత్రువు యొక్క ప్లాన్ తిరగబట్టిన పని ఏంటంటే నీవు నన్ను స్వస్థపరిచింది. దేవుడు స్వస్థపరిచేవాడు. మనం ప్రార్థించినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు, నాకు మొరపెట్టిన ఆ మొరను ఆయన ఆలకించేవాడు. నాకు మొరపెట్టుకుని నేను నీకు ఉత్తరమిస్తానని సెలవిచ్చిన దేవుడు. భక్తుడిని దావీదు అంటాడు, ఇదిగో దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. రెండోది ఏంటి? యెహోవా పాతాళముల నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా. అదండి ఎంత గొప్ప దేవుడు. దావీదు చేతిలో కూడా గోతిలోకి దిగిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇక తన ప్రాణం పోతుందన్న పరిస్థితులు వచ్చాయి. ఇక నేను కనబడకుండా పోతానన్న పరిస్థితులు వచ్చాయి. ఇక నా వల్ల ఏమీ కాదన్నటువంటి పరిస్థితులు వచ్చాయి. భక్తుడు దేవుని స్తుతిస్తా ఉన్నాడు, దేవుని మహిమపరుస్తా ఉన్నాడు, దేవుని గణపరుస్తా ఉన్నాడు. ఆ గణపరచుటకు కారణం ఏంటి అంటే నీవు నన్ను ఉద్ధరించావు. ఎలాంటి ఉద్ధరణ అంటే నీవు నన్ను స్వస్థపరిచావు. రెండోది పాతాళముల నుండి నా ప్రాణము నీవు లేవదీశావు, గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించావు. ఈ మూడు మేలులు భక్తుడైన దావీదు స్తుతించేటట్లుగా చేశాడు. ఉదయకాల సమయంలో ఈ కుటుంబ సంతోషానికి గల కారణం ఏంటి అంటే దేవుడు వారిని ఉద్ధరించాడు. ఎలా ఉద్ధరించాడు? ఆయన ఎలా ఉద్ధరించాడు అంటే ఆయన యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడు. ఇక్కడ అంటాడు, నీవు నన్ను స్వస్థపరిచితివి, పాతాళం నుండి నా ప్రాణమును లేవదీసితివి, గోతులోనికి దిగకుండా. అదండి వీరిని ఉత్తరించినటువంటి పరిస్థితులు ఎలాంటివి అంటే ఒకటి స్వస్థపరిచాడు, ప్రాణాన్ని లేవదీశాడు, గోతులోకి దిగకుండా బ్రతికించినటువంటి కార్యాలు దేవుడు వారి జీవితంలో ఉద్ధరించిన వాడై ఉన్నాడు. కాబట్టి భక్తుడు అంటాడు, దేవా అందుకై నేను నీకును కొనియాడుచున్నాను. అందుకు నేను నిన్ను కొనియాడుతూ ఉన్నాను. నా జీవితంలో వచ్చిన పరిస్థితులు ఆశామాషి పరిస్థితులు కాదు. అలాంటి పరిస్థితుల్లో నుండి నీవు నన్ను లేవదీసావయ్యా. దేవుని స్వభావం ఎలాంటిదేనంటే పరిస్థితుల్లో అలాగే మనం ఉంచాలని ఇష్టపడేవాడు కాదు. 5వ వచనం అంటాడు, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఒకవేళ ఉన్నప్పటికీ ఉదయమున సంతోషము కలుగును. దేవునికి సంతోషిద్దాం. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, ఇదే నా చివరి దినం, ఇదే ఇక నాకు నేను చూడలేనటువంటి నా కుటుంబ సభ్యులకి చెప్పలేదు, నా వారికి చెప్పుకోలేదు, నా బిడ్డలకి చెప్పుకోలేదు, నా భార్యకి చెప్పుకోలేదు, ఇక నా జీవితం ముగిసిపోతుందేమో అనేటువంటి భయంతో నాకు ఆపరేషన్ వద్దు, నాకు చాలా టైం కావాలి అనేటువంటి పరిస్థితిలో భయానికి దగ్గరైనటువంటి సందర్భంలో దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ. ఎంత గొప్ప దేవుడు. మనకు కష్టం కలిగితే ఆ కష్టంలో అలాగే ఉంచాలని ఇష్టపడేవాడు కాదు, మరలా తిరిగి లేవనెత్తడానికి ఇష్టపడే దేవుడు. దేవుడికి మహిమ చెందుతా. హల్లెలూయా. చాలాసార్లు మనం బిడ్డల్ని ఒక దెబ్బ కొట్టామనుకో, వెంటనే ఆ తల్లి ప్రేమ ఏం చేస్తుంది, మళ్ళీ హక్కుని చేర్చుకునేటట్లుగా చేస్తుంది. ఒకవేళ అక్కడికి ఆ కోపాన్ని అలాగే ఉంచుకుంటే ఆమె కసాయి తల్లిగా పిలువబడుతుంది. దేవుడు తన కోపము నిమిషం మాత్రమే ఉంచేవాడు. ఆయన దయను ఆయుష్కాలం అంతా నిలిపేది. ఆయన మనం గోతులోకి దిగడానికి ఇష్టపడేవాడు కాదు, ఆయన గోతులో ఉన్న మనము లేవనెత్తడానికి ఇష్టపడే దేవుడు. అందుకే దేవుడు భక్తుడు అంటాడు, దేవా నేను నిన్ను కొనియాడుతా ఉన్నానయ్యా, నేను నిన్ను స్తుతిస్తా ఉన్నానయ్యా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో భక్తుడు తన హృదయంలో నుంచి పలుకుతున్నాడు కదా. 11వ వచనంలో, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్టు
నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోడ పట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దావీదు జీవితంలో పరిస్థితుల ప్రతికూలతలో దావీదు అంటాడు, దేవా నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నిన్ను నాట్యముగా మార్చి. నేను మౌనంగా, నాకు దేవుడు ఏం చేయలేదు, నన్ను అసలు పట్టించుకోలేదు అనేటువంటి మాట నీ నోట రాకుండా ఆయన కీర్తించేటట్లుగా, ఆయన మహిమపరిచేటట్లుగా, ఆయన కార్యాలను వెల్లడిపరిచేటట్లుగా దేవుడు ఏ కార్యం చేశాడంట? నా అంగలార్పును నీవు. అదే మన నోరు మౌనంగా ఉండడానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు. మన నోరు ఆయన కీర్తించేటట్లుగా చేయడానికి ఆయన ఇష్టపడేవాడు ఉన్నాడు కనుక మన అంగలార్పును నాట్యంగా మార్చేవాడు. రాత్రి ఏడుపు వచ్చినను ఉదయం మరరాత్రిగా సంతోషంతో నింపడానికి ఆయన ఇష్టపడే దేవుడు అయ్యాడు. దేవుడికి మహిమ చెందుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యాలు దావీదు జీవితంలో దావీదు దేవుని మహిమపరిచేటట్లుగా చేయగలిగినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఈ రాత్రికాల సమయం, ఈ మధ్యాహ్నకాల సమయంలో మన ప్రియులు జోసెఫ్ గారి జీవితంలో దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారమును, ప్రాణాపాయము నుండి మరలా తిరిగి సజీవు లెక్కలో నిలవబెట్టి ఆయన స్తుతించే కృపను అనుగ్రహించినటువంటి ఆ దేవుడికి ఎంతైనా మనం రుణస్థులం అయ్యాము. ఆయనకి ఏ మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దైవజనులకి సమయం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ప్రసంగించడం లేదు. మాట నాకు వచ్చింది సెక్షన్లో. అది మరి బాత్రూంలో అద్దాలు ఉన్నాయంట. బాత్రూంలో అద్దాల దగ్గరికి వెళ్ళి గడికి కూడా వెళ్ళి చూసుకుని తన రూపాన్ని చూసుకుంటుంటే మళ్ళా తిరిగి నా రూపాన్ని చూసుకుంటానో చూసుకోలేనో అనేటువంటి భయము, డౌట్ ఆయనకు వచ్చింది. అంటే మీకు ఎప్పుడైనా మాట్లాడిన అర్థమైందా? మనం బాగున్నాం, మన ఇంట్లో అర్థాలు ఉన్నాయి, మనం చూసుకుంటాం. ఆయన కూడా చనిపోతే అర్థం పెట్టి చూసుకోగలడు. అంచేత తన రూపాన్ని చూసుకున్నాం. ఫైనల్గా ఆఖరిగా చెప్పేది ఆ వెళ్ళి అద్దాల్లోకి వెళ్ళి తన రూపాన్ని చూసుకున్నా అన్నమాట. ఆ చిత్రంలో నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. తోడు పేరాల మరి మన జీవితాల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదుగుతున్న మనకు కూడా చాలా లాంటివి. వారు మాట నా హృదయం. మరి ఇక వాళ్ళు ఏమో ఇంటి దగ్గర మంచి కోట ఒకటి పెట్టుకోవాలని ఆశ వారికి ఉంది. కానీ ఈరోజు మందిరానికి నూతనంగా వస్తాడు కాబట్టి ఈ మందిరానికి వచ్చినప్పుడు అందరూ కూడా ప్రార్థన చేశారు. సంఘం అంతా ప్రార్థించింది. కనుక విట్టిగా మరి మందిరానికి వెళ్ళడం కంటే కూడా వారికి పలహారం ఇస్తే బాగుండాలి నేను భావన చేత వారు ఆ మాట విన్నప్పుడు అందులో నేను సంతోషంగా నా మనసులో అదే మాట ఉంది. మీరు అలాగే పలహారం ఇస్తే మంచిదని చెప్పాను. దేవుడు వారి పలహారం తెప్పించారు. మరి మాట ఆఖరి ప్రార్థన చేసుకుందాం. మేము మనల్ని మాటలు పొడించడం లేదు. ధనుడా గొప్పది సృష్టి మాట కూడా